ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న ప్రకృతి విపత్తులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్లో వరుస భూకంపాలు మనం చూస్తున్నాం. సునామీ హెచ్చరికలు కూడా అక్కడ వస్తూనే ఉన్నాయి. అమెరికాలో భారీగా వరదలు చూస్తున్నాం. ఇప్పుడు భారత్లో కూడా ఇండియా మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి కూడా భూకంప హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. చైనాలో వరదలు చూస్తున్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు అనేక అనుమానాలను తెర మీదకు తీసుకొస్తున్నాయి. ఏం జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇలాంటి ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి? ఈ వరుస విపత్తులకు కారణం ఏంటి? భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే మరోవైపు వరదలు, అలాగే మనం జపాన్లో చూస్తూనే ఉన్నాం వాల్కనోస్ పేలే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు కూడా మనం చూస్తున్నాం. ఇలా ఏ రకంగా చూసినా సరే అనేక దేశాల్లో ఇలాంటి హెచ్చరికలు, భయాందోళన కలిగించేటువంటి ప్రకృతి విపత్తులే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇండియా మయన్మార్ సంగతి చూస్తే ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. గత 36 గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించినట్లుగా ఇక్కడ సమాచారం ఉంది. ఈ భూకంపంతో మణిపూర్ ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా కూడా భూకంప హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది.